ఇక్కడ వస్తావా? ఎడేకి ఊరు చేస్తుందా? సో ఊరు చేసిస్తాం అట్లా టైం పాస్. ఊరు పల్లెటూరు. ఓకే, ఇది స్టార్టింగ్ ఇట్లా అనమాట. విలేజ్ లోపల ఇది. ఇప్పుడు మనం ఎక్కడ పోతున్నాం మరి? ఫస్ట్ మనం గుడి చూద్దాం, శివాలయం చూద్దాం, చర్చి చూద్దాం, ముసి చూద్దాం. ఓకే, మంచి సరదా అట్లా తిరిగి వద్దాం. రైట్. ఫస్ట్ చర్చి లెఫ్ట్ సైడ్ లో చర్చి ఉంది, చూపించు. ఈ చర్చి చూపించు. చర్చి మొత్తం డైలీ పోతాంటున్నావు? చర్చి పోయినా నెక్స్ట్ నువ్వు డైలీ పోతా అనుకుంటావా చర్చికి? డైలీ పోతే వర్కౌట్ చేస్తారు అంటే ప్రేయర్ చేసుకుంటా వర్క్. సండే చాలా పచ్చదనం మొత్తం. స్టార్టింగ్ అయితే మొత్తం కోతలకు వస్తుంది. ఇప్పుడున్న గ్రీన్, ఇప్పుడు ఇట్లా గ్రీన్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ 1 month తర్వాత మొత్తం రెడ్ అయిపోతుంది. రెడ్ అంటే అది బ్రౌన్ కలర్. అన్ని పొలాలకు వస్తారు కదా. ఓకే ఓకే. అబ్బా ఎంత చల్లగా వస్తుంది గాలి. శివాలయం దగ్గరికి వెళ్దాం. ఓకే, ఇది మూసేళ్ళే రూట్ కదా? ఇది మూసేళ్ళే రూట్. మళ్ళీ వద్దాం. ఓకే. చరణ్, నీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంతేనా? ఎంతైనా ఊర్లో ఇట్లా ప్రశాంతంగా తిరుగుతుంటే మంచి అనిపిస్తుంది. ఎలాగో నేను మేము హాస్టల్కి వెళ్ళిపోతున్నా, అట్లా ఒక రౌండ్ వేసేసినావు. ఇది కొత్త శివాలయం. ఇది శివాలయాన్ని కొత్తగా వేస్తున్నారు. ఇది లోపల ఏదో సమ్మె జరుగుతున్నట్టు. లోపల ఏదో సర్చ్ జరుగుతున్నది. మన శివరాత్రికి చాలా పెద్ద జాతర జరిగింది కదా? అవునవును. ఇక్కడ ఈ వీడియో ఫుల్ వీడియో జాతరలో ఉంటుంది. ఫుల్ వీడియో లింక్ పెడతా, చూడండి మంచిగా. సరేనా? ఓకే ఓకే. ఒకసారి పాత శివాలయం చూపిస్తారా అండి అట్లనే ముందుకు? ఇది వచ్చేసి మన కొత్త శివాలయం. రీసెంట్ శివరాత్రి రోజు మనకి 3 days 4 days జాతర జరిగింది అనమాట. బాబాయ్ దాని మీద కూడా వీడియో చేసినంటే అది డిస్క్రిప్షన్లో పెడతారంట, చూసేయండి. ఇది నర్సరీ, చెట్లు చూపిద్దాం మళ్ళీ ఒకసారి. పాత శివాలయం చూడండి, ఓల్డ్ శివాలయం. ఇది పాత శివాలయం. అప్పట్లో ఎప్పుడు కాకతీయులు కదా? అవును అల్లుడు, కాకతీయుల కాలంలో. ఇదంతా ఇంకో విషయం తెలుసా? ఓన్లీ రాళ్ళతోటే కట్టారు ఇదంతా. రాళ్ళు ఒక సిమెంట్ గిమెంట్ ఏం లేకుండా. గ్రేటే. మనం ముస్లింకి వెళ్దాం ఇప్పుడు, సరేనా? కానీ అప్పట్లో కాకతీయులు రాళ్ళతోనే ఇంత శిల్పకరణ చేసిరంటే చాలా గ్రేట్ అసలు. అందుకే కదా అప్పటి కట్టడం ఇప్పటి కూడా చెక్కు. అది నా 8th class లో ఒక లెసన్ లో ఉంది మన ఊరి గురించి. అవునవును. యాక్చువల్గా 10th class నుంచి బిలో అవుతూనే వీటి గురించి ఉన్నాయి, దాని తర్వాత లెవ్విగా. వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ముసిలో నేను చిన్నప్పుడు చెట్లు వేసిన, అవి ఎట్లున్నాయిందో చూద్దాం పోయి. ఓకే, చిన్నప్పుడు ముసి దగ్గర చెట్లు వేసిన, అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది మూసికెళ్ళే రూట్. ఇది సైడ్ మూసికెళ్ళే రూట్ అంట. గ్రీన్ అంతే, ఫుల్ గ్రీన్. డైలీ మార్నింగ్ మనం ఇట్లా వాకింగ్ కి ఇటు సైడ్ వస్తున్నాం కదా, కానీ అలాంటి మూమెంట్ లో చాలా ఫ్రెష్ అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైంలో వాకింగ్ వెళ్ళి చేసుకొని వచ్చి స్నానం చేసుకొని డ్యూటీకి వెళ్తాడు. ఆ మనసు ఎంత ప్రశాంతం అనిపిస్తుంది అసలు, బాగుంటుంది. కానీ మన దగ్గర మన ఊర్లో ఒక మంచి స్పాట్ అంటే ఇదేమో. ఎగ్జాక్ట్లీ అల్లుడు. టూరిజం ప్లేస్ లాంటిది కూడా చిన్నప్పటిది అంటే ఇదే అనుకుంటారు. అంటే ఊర్లో ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కానీ ఈ ప్లేస్ మాత్రం మిస్ అయ్యారు, చూసి వెళ్ళిపోతారు. ఈ ప్లేస్ అను మళ్ళా ఓల్డ్ శివాలయం మనం ఎంత ప్రశాంతంగా వస్తున్నాం. అట్లా చెట్ల కింద ఎండాకాలం ఉండే ఆ ప్రశాంతత, ఆ గాలి అసలు వేరే. ఎంగోళ్ళుడు ముందు అవుపిస్తుంది కదా, ఈ చెట్లు నేను వేసినవి చిన్న 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 చెట్లు వేసిన. ఇవి పెద్దగా అయిపోయినవి. ఒక కోకోనట్ ట్రీ ఒకటి, ఆ 2 trees ఒకటి. ఎప్పుడు వేసినామా? ఆల్మోస్ట్ 8 years ప్లస్ అయింది అల్లుడు. 8-9 years అవుతుంది. అసలు ఈ చెట్లు వేస్తుంది ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఏ ఒక్క చెట్టు లేదు, అంటే నీడ అనే ప్లేస్ లేదు. ఈ చెట్టు వేసేటప్పుడు నేను మనసులో ఏమని అనుకుంటున్నానంటే, పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా నీడ ఉండాలి అని చెప్పి చెట్లు వేస్తాయి. ఇది తీసుకొచ్చి వేసేటప్పుడు అయితే ఖచ్చితంగా దేవుని అయితే బాగా కోరుకున్నా, ఖచ్చితంగా ఈ చెట్లు పెరగాలి దేవుడా అని చెప్పేసి మంచిగా అనుకున్న విధంగానే పెరిగినాయి. ఆల్మోస్ట్ 8 years అవుతుంది. చిన్న చిన్న చెట్లు ఇవి. చాలా వరకు ఇక్కడ పని చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రశాంతత అంటే నార్మల్ కూర్చొని, నేను అదే అనుకునేసిన. ఇక్కడ పని చేస్తారు కదా లోపల ముసిలో, మళ్ళీ వచ్చి వాళ్ళు రెస్ట్ తీసుకొని ఏదైనా భోజనం చేయడానికి కూడా నీడ లేకుండా ఇక్కడ. నేను అట్లా అనుకుని మనసులో ఉంచుకొని వేసా ఇక్కడ. ఇంకా ఆల్మోస్ట్ దేవుడు మంచిగా చూసింది ఈ చెట్లని.
మంచి వెరీ అప్పుడప్పుడు ఇంత చిన్నగా ఉంటుండే. చిన్న చిన్నవి ఇక్కడ ఈ ప్లేస్లో వేసా చిన్న చిన్న ఆల్మోస్ట్ పెరిగి పెద్ద అయిపోయినాయి, బాగున్నవి. అట్లా విలేజ్ స్టోరీ నీకు వచ్చినాం మేము. ఒకసారి ముసి ఉంచాడు, ఈ ముసిలో వర్క్ చేస్తారనమాట. రైట్, ఇప్పుడే మనం వచ్చాము ఇక్కడికి. ఇది ముసి, ఇప్పుడు చూపిస్తాం మీకు ఎదురుగా. రైట్, చూసి వెళ్ళడం జరుగుతుంది ప్రతిసారి. యాక్చువల్గా ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్గా సమ్మర్ టైం కదా. ఇప్పుడు మీరు గమనించండి ఒకసారి వీడియోలో, ఏ ఒక్క చిన్న ప్లేస్ల దగ్గర కూడా నీడ లేదు, అంతా సన్లైట్ పడేదే ఉంటుంది. అట్లనే ఆ రోజులలో నాకు ఆలోచన వచ్చింది, ఇది ఒకసారి ఇక్కడ చెలిమ ఉంది చూడు, ఇక్కడ చెలిమ అంటారు దీన్ని. యాక్చువల్లీ ఈ నీళ్ళన్నీ న్యాచురల్గా వస్తాయి అనమాట. ఇక్కడ ముస్లో జీరో వాటర్ లేకుండా కానీ ఇక్కడి నుంచి వాటర్ వస్తాయి అవి. ఫస్ట్లో అవే తాగేవాళ్ళు. ఇప్పుడు కాలం మారుతున్న తర్వాత ఇక మినరల్ వాటర్ అని సమ్ ఎక్సెట్రా అని తాగుతున్నారు. కానీ మంచిగా ఉంటాయి అవి, ఇప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్ అవి బాగున్నవి. కానీ ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంతవరకు కనిపెట్టలేదు. లేదు అసలు ఈ నీళ్ళు అస్సలు లేనప్పుడు కూడా అక్కడి నుంచి వాటర్ వస్తాయి, అవి కంటిన్యూగా ఫ్లో అవుతాయి. ఇంకో విషయం తెలుసా, మన ఊరు వాళ్ళప్పుడు చిన్నప్పుడు వాటర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళేవారంట మంచి లాడడానికి. అంటే మన ఊర్లో దొరకకపోతే ఎగ్జాక్ట్లీగా సైకిల్స్ వేసుకొని వచ్చి క్యానల్లో డ్రమ్లలో బిందెలు కుండలు ఉండే ఆ టైంలో, కుండలు పట్టుకొని పోయేవాళ్ళంట. ఓకే, గ్రేటే. ఇట్లా నేను మా తమ్ముడు అలా మా అమ్మ అండ్ ఎగ్జాక్ట్లీ నేను కూడా వచ్చేసాను అన్నమాట. ఇది మూసి, ఒకసారి మొత్తం వ్యూ చూపిస్తా. ఇది వచ్చేసి మూసి వ్యూ. ఇప్పుడు ఇది స్టార్ట్ అయినా, ఒకప్పుడు ఇది ఉంది చెక్ డ్యామ్ అంటారు దీన్ని. ఈ చెక్ డ్యామ్ లేకుండే అప్పుడు, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్లో నీళ్ళన్నీ వేస్ట్ కిందకి వెళ్ళిపోతున్నాయని చెప్పి వాళ్ళు కట్టించినారు. అవి కట్టించిన తర్వాతనే వ్యవసాయం అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అయింది వాళ్ళు. ఎందుకంటే వేస్ట్ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోవట్లేదు, ఇక ఆల్మోస్ట్ సేవ్ అవుతున్నాయి. అక్కడ ఉండిపోయిన మోటార్లకు నీళ్ళు దొరకడం, సమ్ ఆలోచన అనేది 100% పర్ఫెక్ట్ ఉన్నాడు. పొలాలకు వాటర్ ఇవ్వడం కూడా కారణం అంటారు. ఎగ్జాక్ట్లీగా ఆ ఆలోచన ఎప్పుడైతే ఎవరికైతే వచ్చిందో అది పర్ఫెక్ట్ థాట్ నా దృష్టిలో అయితే. నీళ్ళన్నీ వేస్ట్ కావట్లేదు, పర్ఫెక్ట్ ఎంతైతే అవసరం ఉన్నాయో అవి కిందకి వెళ్ళిపోతాయి, మిగతా సేవ్ అయిపోతున్నాయి. ఇట్లా పొలాలన్నిటికీ ఒకసారి పొలాలు చూపించు, ఇట్లా బోర్లు ఉన్నాయి కదా, బోర్లకు వాటర్ అంతా సరఫరా అవుతున్నాయి కిందికి, వేస్ట్ వాటర్ కాకుండా. మంచి ఆలోచన వచ్చింది ఎవరికో కానీ, గ్రేటే. నేనైతే చాలాసార్లు అనుకున్నా ఆ చెక్ డ్యామ్ పడ్డప్పుడైతే. ఓకే అల్లుడు, ఇది మన ఊరికి సంబంధించినవి మెయిన్గా చూపించాల్సినవి. ఫర్దర్గా ఇంకేమైనా అవకాశం ఉంటే ఫ్యూచర్లో చేద్దాం. ప్రస్తుతానికైతే ఇవి మన ఊరు, చిన్న ఊరైనా కానీ చాలా అందంగా ఉంటుంది మన ఊరు. ఓకే.